హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరం కూడా ఆరాధన చేద్దాం, మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం. చేతులు రెండు పైకెత్తి దేవుని స్తుతిద్దామండి. చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. ఎన్ని విధాలుగా దేవుని స్తుతించాలన్నది. ఇక విశ్రాంతి దినం దేవునికి బలి అర్పించాలి. మంచి బలి, విలువైన బలి అర్పించాలి. ఒక్కొక్కరుగా వారమంతా దేవుడు కాపాడాడు కదండి. వారమంతా కాపాడాడు. వారంకి ఆదివారం మిమ్మల్ని దేవుని సన్నిధిలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ప్రభా వారమంతా కాపాడినందుకు మంచి బలి అర్పించండి. కయ్యూన్ లాంటి బలి అయితే దేవుడట అంగీకరించుడట. ఎందుకు నువ్వు కోప్పడుతున్నావు? ఎందుకు కోప్పడ్డావు? ఎందుకు అలుగుతున్నావు? నీ క్రియలు మంచివి కాదు, నీ యొక్క తమ్ముడి యొక్క క్రియలు మంచివి. నీ తమ్ముడు మంచివాడు, దేవుని దృష్టిలో యథార్థపరుడు అనేసరి దేవుడే అడుగుతున్నాడండి. ఎవరి క్రియలు ఎలా ఉన్నాయి? మన క్రియలను బట్టి మనకి కొలత. కనుక జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. దయచేసి క్వైర్ కూడా నాతో ఎక్కిపిస్తారు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము. మాతో ఎక్కిరించి పాడతారు. అడిగి ఊహించు, అడిగి ఊహించు వాటి కన్నా, మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసం, సర్వము చక్కగా చేసం. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించాడు. శ్రమలలో మనకి తోడై ఉన్నాడు. ఆయన కృపనట బయలుపరిచాడట. తుఫానులను గద్దించి బాధలను తొలగించి, గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించి, శ్రమలలో మనకు తోడై ఉంది, శ్రమలలో మనకు తోడై ఉంది, బయలుపరచి తన జయము. పాడాలి, వెనకాతలు పాడాలి, మాతో పాటు పాడాలి ప్రతి ఒక్కరు కూడా. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. ఈ భూమి అందు జీవించుకాలం ప్రభు కోసం బ్రతకాలని. మనం ఇంకా కొంతకాలమే జీవిస్తాం. ఆ కొంతకాలం కూడా నిజాయితీగా, నీతిగా, పరిశుద్ధమైన జీవితం, ఆయనకి అంగీకారమైన జీవితం, ఆయనకు నచ్చిన జీవితం మనం జీవించాలి ఈ భూమి మీద. మనం ఎప్పుడైతే మనం ఆయనకు అర్పించుకోవడమే ఆయన ఆశ అంట. ఏంది ఆశపడుతున్నారండి? మనల్ని మనం సజీవ యాగంగా ఆయనకి అర్పించుకోవడమే ఆయన ఆశ. ఈ భూమి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకై. ఈ భూమి యందు జీవించు కాలం. ఆ వెనకాతలు చెప్పాలి, పాడాలి ప్రతి ఒక్కరు కూడా.
కర్పించుకొనేదము, మనమాయన కర్పించుకొనేదము. ఆయన ఆశయు అదియే, ఆయన ఆశయు అదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెమే కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కొంచెమే కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. గనుక మనము నడుచుకొనిదము, గనుక మనము నడుచుకొనిదము ప్రభు మార్గములాయందే, ప్రభు మార్గములాయందే. భక్తులారా ఇంచెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన. కొద్ది నిమిషాల ఆరాధనలో ఏకాగ్రతతో వెళ్దామా? అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు, సర్వము చక్కగా చేసన్, సర్వము చక్కగా చేసన్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. హల్లెలూయా. ఆరాధనలో ఏకీభవించాలి, చెప్పాలి. ప్రతి ఒక్కరు ఆఖరి చైర్స్ లో ఉన్నవారు తంబురతో సితారాతో గంభీర గల స్వరం, గంభీరమైన స్వరం, గంభీరముగా మరలా మరలా బిగ్గరగా ఆత్మపూర్ణలే ఆత్మలో ఆత్మలో ఆరాధన చేయండి. ఏం చేశాడు మీకు? ఏం మేలు చేయలేని వాళ్ళు ఆరాధన చేయవసరం లేదు. నాకు దేవుడు ఏం చేయలేదు అనుకున్న వారు సైలెంట్గా ఉండండి. ఈరోజు నేను బ్రతికే ఉన్నా అంటే ఆయన ఉచితమైన కృప అన్నవారు గంభీరమైన స్వరంతో ఆరాధన చేయండి, శక్తితో ఆరాధన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పాలి ఒకటే స్వరం, ఏక మనసుతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి, చెప్పాలండి, చప్పట్లు కొడుతూ చెప్పండి గంభీర స్వరముతో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, చెప్పాలండి, చెప్పాలి, చెప్పాలి. దేవుడు నా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. నా శ్రమలో, నా కష్టంలో, నా బాధలో, నా కన్నీళ్ళలో, నా వ్యాధిలో, నా రోగంలో, నా యొక్క బలహీనతలో, నా శక్తిహీనతలో ప్రభువుకే మహిమ, ఆయనకే స్తుతులు, ఆయనకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
జీవం కలిగిన దేవుని స్తుతించడానికి హల్లెలూయా చెప్పడానికి సిగ్గుపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడుతున్నారండి? హల్లెలూయా 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 ఇంకా గంభీరంగా హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా 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 రారాజుకి గట్టిగా చెప్పండి కూడా దేవునిస్తాం. మహిమ గల మహారాజుకి, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి, నా మొర ఆలకించిన దేవునికి, నా సమస్యలో నాకు తోడుగా ఉన్న తండ్రికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా హల్లెలూయా. వేయగలను ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. వేయగలను ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తేనే ప్రత్యేకమైన ఆరాధన ఆయన కోసం చేయగలమండి. ప్రత్యేకమైన స్థానం దేవునికి ఇవ్వాలి. ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? అద్భుత కార్యాలు చేసే దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? కొండల తట్టు నా చేతులు ఎత్తున్నాను. ఎక్కడ నుంచి సహాయం వస్తుంది? ఏ అధికారి సహాయం చేస్తాడు? ఏ పక్కింటి ఆయన సహాయం చేస్తాడు? ఏ ఇంట్లో ఆ వ్యక్తి సహాయం చేస్తాడు? ఏ స్నేహితుడు సహాయం చేస్తాడు అని చెప్పి కొండల తట్టు నా చేతులు ఎత్తున్నాను. ఎవ్వరు సహాయం చేయరు. సహాయం చేసే దేవుని వైపు మనం చేతులు ఎత్తాలి. ప్రతిసారి ఎందుకు చేతులు ఎత్తి ఆయన ఆరాధన చేద్దాం, ఆయన వైపు చేతులు ఎత్తాం నేను ఎందుకు చెప్తానో తెలుసా? కొండల తట్టు నా చేతులు ఎత్తుతున్నాను. నువ్వు తప్ప నాకు ఎవరు సహాయం చేస్తారు? నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది అవసరం లేదు. ఎవరు సాయం చేయరండి. చేస్తామన్న వాళ్ళు ఎవ్వరు సాయం చేయరు. ఎవ్వరు సాయం చేయరు. మనం నమ్మి ఆయన విశ్వాసం మీద ఉంచినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నీ నమ్మిక చెప్పున నీకు జరుగుతుంది. నమ్మాలి కదా. ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? ఎందుకు విశ్వాసం నమ్మకం అని దేవుడు ఎందుకు అంటున్నాడు? నువ్వు నమ్మాలి. నీ నమ్మిక చెప్పున నువ్వు ఆయన నమ్మినప్పుడు నీ పట్ల దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ ప్రేమ లేని లోకం, ప్రేమ లేని మనుషుల మధ్యలో మనుషులు నమ్ముతారు. చాలామంది ప్రేమ లేని మనుషులు నమ్ముతారు. సహాయం చేయలేని మనుషుల్ని వెళ్ళి అడుక్కుంటారు. సహాయం చేసే ఆయన దగ్గరికి వెళ్ళి సిగ్గుపడతారు కదండి. సిగ్గుపడతారు. దయచేసి సిగ్గుపడకండి. ఆరాధన చేసినప్పుడే కానీ, ప్రార్థన చేసినప్పుడే కానీ, మోకాళ్ళు వేయాలన్నా, దేవుని కోసం ఏం చేయాలన్నా తలెత్తుకొని చేయాలి. తలెత్తుకొని చేయాలి. మన మనస్సులో ఉన్న బాధ
మన రహస్యంగా మనం కృంగిపోతున్న ప్రతి ఒక్క కృంగిదల, మనకి కన్నీళ్ళు, ఆ రహస్యమైన కన్నీళ్ళు ఎవరికి తెలుస్తాయి? కొన్నిసార్లు మనం ఎవరికి చెప్పం. కానీ దేవుడికి తెలిసి ఆయన సహాయాన్ని అందిస్తాడు. దేవునికి తెలిసి ఆయన సహాయాన్ని అద్భుత రీతిగా, సమయాస్ఫూర్తిగా ఆయన సహాయాన్ని అందిస్తాడు. ఇది విశ్వాస జీవితం. ఎంతమంది ఇలాంటి విశ్వాస లోతుల్లోకి వెళ్తున్నారు? ఎంతమంది ఇలాంటి విశ్వాస లోతుల్లోకి వెళ్తున్నారండి? తండ్రి అయ్యా నా యేసువా, జీవితమనే తుఫానులో చిక్కుకున్నానయ్యా, ఇటు తోచక నీ దరికి చేరుకున్నానయ్యా. తండ్రి అయ్యా నా యేసువా, జీవితమనే తుఫానులో చిక్కుకున్నానయ్యా, ఇటు తోచక నీ దరికి చేరుకున్నానయ్యా. ఈ ప్రేమ లేని లోకంలో నన్ను ప్రేమించిన తండ్రి నువ్వయ్యా. గురి గమ్యం లేదు, ఎటు వెళ్ళిపోతుందో నా జీవితం తెలియడం లేదు. ఒక గమ్యానికి మార్గదర్శిగా నువ్వు వచ్చావయ్యా. జీవితమనే తుఫానులో చిక్కుకున్నానయ్యా, ఇటు తోచక నీ దరికి చేరుకున్నానయ్యా. నా విలువలేని జీవితంలో నీ సిలువే ఒక విలువిచ్చిందయ్యా. నన్ను ఇష్టపడని ఈ లోకంలో నా కన్నీళ్లు తుడిచావయ్యా. అందుకనే నా జీవితంలో ఏమున్నా ఏం లేకపోయినా, నా జీవితంలో నువ్వు చేసినా చేయకపోయినా, నా గురి, నా గమ్యం ఆఖరికి నువ్వే అయ్యా. ఎంతమంది చెప్పగలరు ఈ మంచి మాట?
ఏమున్నా లేకున్నా యేసయ్యా, ఒకరోజు నీతో నేనుంటాను. ఏమున్నా లేకున్నా యేసయ్యా, ఒకరోజు నీతో నేనుంటానయ్యా. తండ్రి నా యేసయ్యా, జీవితంతో పాటు ఎటు తోచక నీ దరికి చేరుకున్నానయ్యా. తండ్రి నా యేసయ్యా, జీవితమనే తుఫానులో చిక్కుకున్నానయ్యా. ఎటు తోచక నీ దరికి చేరుకున్నానయ్యా. నా విలువలేని జీవితములో నీ సిలువే విలువను ఇచ్చినది. నన్ను ఇష్టపడని లోకంలో నా కన్నీరు తుడిచితివి. ఏమున్నా లేకున్నా నా యేసయ్యా, ఒకరోజు నీతోను నేనుంటాను. ఎంతమంది చెప్తారని? ఎంత మంచి మాట కదా అయ్యా. ఏమున్నా లేకపోయినా ఒకరోజు వస్తుంది నీతో నేను సంతోషంగా ఉంటాను. ఏమున్నా లేకున్నా నా యేసయ్యా, ఒకరోజు నీతోను నేనుంటానయ్యా. తండ్రి అయ్యా నా యేసువా, జీవితమనే తుఫాను చిక్కు ఎటు తోచక నీ దరికి. తండ్రి అయ్యా నా యేసువా, జీవితమనే తుఫానులో చిక్కుకున్నానయ్యా. ఎటు తోచక నీ దరికి చేరుకున్నానయ్యా. మనిషికి విలువ లేదనుకోండి, మనిషి పరిస్థితి బాగాలేదనుకోండి, ఎవ్వరు చూడరండి, ఎవ్వరు పట్టించుకోరు. నీ పరిస్థితి బాగుంటేనే నేను చూస్తారు. కానీ మన విలువ లేని జీవితాన్ని విలువనిచ్చాడైనా మనల్ని ఎవ్వరు ఇష్టపడలేదు. కానీ మన కన్నీళ్లు తుడిచి ఆయన కౌగిల్లో మనం హత్తుకున్నాడు. అలాంటి దేవునికి సాష్టాంగపడి నమస్కరించి ఆరాధన చేసినా సరిపోద్దా అండి? సరిపోద్దా? సరిపోదు. కనుక కృతజ్ఞతతో అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. జీవితమున తుఫానులో చిక్కుకున్నానయ్యా, ఇటు తోచక నీ దరికి చేరుకున్నానయ్యా. కనుక పశ్చాత్తాపంతో నిండైన మనసుతో ఎవరైనా ఉంటే దేవునికి కృతజ్ఞతతో ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి.